హలో వ్యూవర్స్, గుడ్ మార్నింగ్. అశేష ప్రేక్షక మహాశయులందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలులు. శుభోదయం, ఉషోదయ నమస్సుమాంజలులు. మీ చంద్ర యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు ఒక జోక్ చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే, సాధారణంగా ఈ రోజుల్లో అంటే మనకి ఆన్లైన్లో అమెజాన్ ఇలాంటివన్నీ ఫుడ్ మనం పెట్టుకుంటే ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటే వస్తుంటాయి. మనకు అందుబాటులో ఉన్నాయి, మన చేతికి వస్తుంటాయి, మనం ఫోన్పే కొడతాం. ఇవన్నీ కామన్ ఇప్పుడు ఈ రోజుల్లోనూ. ఇదే గత 40 సంవత్సరాల క్రిందట మన పండగ టైంలో, మన ఎక్కడ ఊరేళ్ళే టైంలో కూడా అక్కడ రైల్వే స్టేషన్ ఉన్న రద్దీలో చాలామంది తినే పదార్థాలు, ఫుడ్స్ చాలామంది అమ్ముతుంటారు. మన ట్రైన్ దగ్గరికి తీసుకొచ్చి మన చేతికి అందించే పరిస్థితి అప్పుడులో ఉండేది. అప్పుడు ఉన్నటువంటి ఆ సిచ్యువేషన్లో వాళ్ళు ఎలా అమ్మేవారు, వారి స్లోగన్స్ ఎలా ఉంటాయి అనేది నీకు ఒక జోక్ కింద నేను చెప్తాను. ఇది చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. వాళ్ళ భాష ఏ తీరులో ఉంటుంది అనేది నేను చెప్తాను. ట్రైన్ ఆగింది, ట్రైన్ ఎక్కారు. ఇంకొక 20 నిమిషాల్లో ట్రైన్ బయలుదేరుతుంది. ఈలోపు తినే పదార్థాలు ఎవరు ఏంటి కొనుక్కుంటారో వాళ్ళు ఎవరైనా చెప్పి వీళ్ళు స్లోగన్స్తో వాళ్ళు అమ్ముతుంటారు. వాళ్ళు ఏ విధంగా అమ్ముతున్నారు, వాళ్ళ భాష ఎట్లా ఉంటుందంటే నేను చెప్తాను. ముందు టీ పట్టుకొని వస్తుంటాడు. టీ పట్టుకొని వచ్చి వాడి భాష ఎలా ఉంటుందంటే, ఏతి 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 ఏతి, వాడి భాష అలా ఉంటుంది. అలాగే ఏమయ్యా 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 అంటే సేమియా అనమాట. సేమియా అని వాడు అనే భాష ఏంటంటే ఏమయ్యా ఏమయ్యా, కాపే 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 కాపే, రంగు 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 ద్రాక్ష పళ్ళు, రంగు 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 రంగు, ఏమయ్యా ఏమయ్యా ఏతి, రంగు 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 రంగు, గజ్జుండే పక్కుండే అంటే పప్పుండ గజ్జుండకి వాడనే మాట, గజ్జుండే పక్కుండే గజ్జుండే పక్కుండే గజ్జుండే పక్క, ఏమయ్యా ఏమయ్యా ఏతి ఏతి, ఏమయ్యా ఏమయ్యా ఏతి, కాపే 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 కాపే, రంగు 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 రంగు, ఏమయ్యా ఏమయ్యా ఏమయ్యా, కాపే కాపే కాపే, రంగు 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 రంగు, ఏతి ఏతి ఏతి, గజ్జుండే పక్కుండే గజ్జుండే పక్కుండే గజ్జుండే పక్కుండే. ఇలాగ హాస్యాస్పదంగా ఆ రోజుల్లో ఉండేవి. ఇది చాలా మనకి కామెడీగా ఉంటుంది అన్నమాట. ఆ రోజుల్లో అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు చక్కటి ఆనందకరంగా వాళ్ళు ఇచ్చినటువంటి భాషను నవ్వుకునేటట్లు మనం ఆస్వాదించేవారు. ఈ జోక్ మీకు ఈరోజు వినిపించినందుకు నాకు చాలా ఆనందకరంగా ఉంది.